వెల్కమ్ టు మనీ9. నా పేరు సుకుమార్. దేశవ్యాప్తంగా ఉన్న లిస్టెడ్, అన్లిస్టెడ్, అదేవిధంగా స్టార్టప్ కంపెనీలు ఎలాంటి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి, వాటి లాభాలేంటి, ఎలాంటి కాంప్లికేషన్స్, కోర్టు లిటిగేషన్స్ వచ్చాయి, ఈ పూర్తి సమాచారం ఈ వారంలో ఏం జరిగిందో మొత్తం అంతా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నమే కంపెనీ కబుర్ల ప్రోగ్రాం. ముందుగా అదానీ డిఫెన్స్ ఎయిర్ వర్క్స్ అనే ఒక సంస్థ, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ రిపేర్ చేసి అదేవిధంగా ఓవరాల్ చేసి ఇలాంటి బిజినెస్లో ఉన్న సంస్థని దాదాపు 400 కోట్లు పెట్టి అక్వైర్ చేయడం జరిగింది. ఇది అక్టోబర్ 18 వాళ్ళు ఇచ్చిన ప్రకటన ద్వారా మనకు తెలిసింది. ముఖ్యంగా అదానీ డిఫెన్స్ ఈ అక్వైర్ చేయడం వల్ల ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ రిపేర్లో ఉన్న సంస్థని అక్వైర్ చేయడం ద్వారా వాళ్ళ బిజినెస్ మరింత పెంచుకునే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా గమనించాలి. మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దాదాపు 10,000 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టి 2023 నుండి 2027 వరకు డెవలప్ చేయడానికి కూడా ముందుకు వచ్చిన పరిస్థితిని ఈ వారం ఒక ముఖ్య వార్త కింద చూడాలి. ఈ అదానీ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 9 మిలియన్ ప్రస్తుతం మనకి ప్యాసింజర్స్ ఉంటే దాదాపు 90 లక్షల మంది ట్రావెల్ చేస్తుంటే 2020 నాటికల్లా దాదాపు 28 మిలియన్ల ప్యాసింజర్లు ఈ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టడాన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకొని రాబోయే రోజుల్లో బిజినెస్ పెంచుకోవడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ వారం అక్టోబర్ 18న ఒక వార్తని అదానీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రెండవ కంపెనీ నెస్లే ఇండియా సెకండ్ టైం ఇంటరిమ్ డివిడెంట్ని 2022 ఫైనాన్షియల్ ఇయర్కి గాను అనౌన్స్ చేయడం జరిగింది. 120 రూపాయలు పర్ షేర్ నవంబర్ 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఈ డివిడెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి దాదాపు 1,157 కోట్ల రూపాయలని డివిడెంట్ రూపంలో చెల్లించడానికి నెస్లే నిర్ణయం తీసుకుంది. ఈ వార్తతో నెస్లే షేర్ కూడా దాదాపు 2% పెరిగి మనకి 19,800 దగ్గర మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. సో నెస్లే ఇన్వెస్టర్స్ ఈ రికార్డ్ డేట్లో కనుక హోల్డ్ చేస్తే వాళ్ళకి డివిడెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందనేది ముఖ్యంగా ఒక వార్త కింద మనం చూడాలి. టాటా స్టీల్ యూకే బిజినెస్ని షట్ డౌన్ చేయనుందా? మనకి వచ్చిన వార్త ప్రకారం ఇది నిజమనే తెలుస్తుంది. ముఖ్యంగా మనకి మీడియా రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 1.5 బిలియన్ పౌండ్ సబ్సిడీ ప్యాకేజ్ ఏదైతే టాటా సన్స్ ఎక్స్పెక్ట్ చేసిందో ఇది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టుగా టాటా వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కంపెనీని కనుక గ్రీన్ ఎనర్జీ వైపు అంటే మార్చడానికి ఈ ఖర్చు అవసరం అవుతుంది కాబట్టి దీన్ని కనుక ప్రభుత్వం భరిస్తే మార్చడానికి టాటా సన్స్ సుముఖత వ్యక్తం చేస్తూ గత నెలలో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఎప్పుడైతే డిలే అవుతుందో రాబోయే రోజుల్లో ఈ కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మార్పిడి చేయడానికి టాటాకి అవకాశాలు తగ్గిపోతాయి. దీనివల్ల యూకేలో బిజినెస్ని షట్ డౌన్ చేసుకునే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఎగ్జిట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా మనకి మీడియా రిపోర్ట్స్ వస్తున్న పరిస్థితి ఈ వారం ముఖ్య అంశం కింద చూడొచ్చు. ఇక ఎయిర్లైన్స్కి సంబంధించి మరో వార్త, సింగపూర్ ఎయిర్లైన్స్ విస్టారా హోల్డింగ్ని ఎయిర్ ఇండియా పూర్తిగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఒక వార్త ఈ వారం రావడం జరిగింది. ప్రస్తుతం మనకి విస్టారాలో 51% టాటా గ్రూప్ హోల్డ్ చేస్తుంది, 49% సింగపూర్ ఎయిర్లైన్స్ హోల్డ్ చేస్తుంది. సో ఈ ఎయిర్ ఇండియాని ఎప్పుడైతే మనకి టాటా సన్స్ కొన్నారో దీనివల్ల రాబోయే రోజుల్లో విస్టారా అండ్ ఎయిర్ ఇండియా రెండు కూడా మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఒక సంస్థ కాబట్టి ఇది కూడా విస్టారాతో కలిసిపోయే అవకాశం మనకి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా కాన్ఫిడెన్షియల్ డిస్కషన్స్ ఏవైతే జరిగాయని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయో దీన్ని బట్టి చూస్తే మెర్జర్ బిట్వీన్ విస్టారా అండ్ ఎయిర్ ఇండియా అనేది ఎంతో దూరంలో లేదు అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా టాటా సన్స్ దీని మీద ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో సింగపూర్ ఎయిర్లైన్స్ స్టేక్ కావచ్చు, అదేవిధంగా విస్టారాలో పెట్టుబడులు టాటా సన్స్కు ఉన్నాయి కాబట్టి ఈ రెండు సంస్థలు నిర్ణయం తీసుకొని ఎయిర్ ఇండియాతో ఈ కంపెనీని మెర్జ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరో వార్త, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే అక్టోబర్ 18 నాటికి దాదాపు బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఇప్పటివరకు లెగసీని కంటిన్యూ చేసిందో ల్యాండ్లైన్స్లో దీన్ని జియో క్రాస్ చేసినట్టుగా మనకి వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆపరేటర్ ఇప్పటివరకు అంటే బిఎస్ఎన్ఎల్ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ని క్రాస్ చేసిన ల్యాండ్లైన్ ఆపరేటర్ ఎవరూ లేదు. జియో ఇప్పుడు సబ్స్క్రైబర్ బేస్ని దాదాపు
73.52 లక్షల సబ్స్క్రైబర్స్తో జియో నెంబర్ 1 ప్లేస్లో ఉంటే బిఎస్ఎన్ఎల్ 71.32 లక్షల నెంబర్తో మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ని క్రాస్ చేసిన పరిస్థితి ఈ వారం మనం అక్టోబర్ 18 నాటికి చూడొచ్చు. ఇప్పుడు మనం ఆన్ ద రేడార్కి మూవ్ అవుదాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ, ఓయో, మేక్ మై ట్రిప్ అండ్ గో ఐబిబో ఈ సంస్థలకి దాదాపు 392 కోట్ల రూపాయలని పెనాల్టీగా విధించడం జరిగింది. అన్ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటూ మేక్ మై ట్రిప్ అండ్ గో ఐబిబో రెండు కలిసి ఉన్న సంస్థలు కాబట్టి వీటికి 222.48 కోట్లు, అదేవిధంగా ఓయోకి 168.88 కోట్లు, అంటే రెండు కలిపి 392 కోట్ల రూపాయల పెనాల్టీని ఇవ్వడం జరిగింది. మేజర్గా మనకి మేక్ మై ట్రిప్ ప్లాట్ఫామ్లో కేవలం ఓయో తప్ప వేరే ఎవరికి ప్లేస్మెంట్ ఇవ్వలేదు అనే అభియోగంతో ఈ నిర్ణయాన్ని సిసిఐ తీసుకున్నట్టుగా మనకి ఒక ముఖ్య వార్త కింద మనం ఆన్ ద రేడార్లో చూడొచ్చు. ఇక మరో వార్త, రిలయన్స్ క్యాపిటల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ మూడోసారి కూడా వీళ్ళ రెజల్యూషన్కి డెడ్లైన్ని పొడిగించడం జరిగింది. గతంలో మనకి రెండుసార్లు పొడిగించినప్పటికీ కూడా నవంబర్ 1వ తారీఖు డెడ్లైన్ అని అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం మళ్ళీ దాన్ని మూడోసారి జనవరి 31వ తారీఖు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ టైం లైన్ లోపల రెజల్యూషన్కి ఏదో ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ఎన్సిఎల్టీ కూడా చెప్పడం. మరోవైపు ఏంటంటే యాజ్ పర్ ఐబీసీ రూల్స్ కేవలం 180 రోజుల్లో మాత్రమే రెజల్యూషన్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్పెషల్ కేసు కింద మరో 30 రోజులు పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తుంది. బట్ మరో 2 నుండి 4 నెలలు సమయం కావాలి అని అడిగినప్పటికీ కూడా అది కాదు, కేవలం జనవరి 31వ తారీఖు లోపల రిజల్యూషన్ ప్లాన్తో రావాలి అని చెప్పి ఎన్సిఎల్టీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-3 నెలలు అడిగినప్పటికీ కూడా అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు కావచ్చు, ఇంకొక వైపు వాల్యుయేషన్స్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్సిఎల్టీ ఫైనల్ డేట్ కింద జనవరి 31 డెడ్లైన్ని ఫిక్స్ చేసినట్టుగా మనకి ఈ వారం ఒక ముఖ్యమైన వార్త కింద మనం చూడొచ్చు. ఆన్ ద రేడార్లో మూడవ కంపెనీ మనకి కిర్లాస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కేబిఎల్ కనిపిస్తుంది. ఇందులో మనకి అక్టోబర్ 16వ తారీఖున అలిగేషన్స్ ఏవైతే వాళ్ళ మీద వచ్చాయో వాళ్ళు అది కరెక్ట్ కాదని చెప్పడం, అంటే దాదాపు 274 కోట్లు లీగల్ ఎక్స్పెన్సెస్ కింద కన్సల్టెన్సీస్కి వీటికన్నిటికీ ఇవ్వడం, పర్సనల్ డిస్ప్యూట్ అంటే మనకి చైర్మన్ అండ్ ఎండి ఎవరైతే సంజయ్ కిర్లాస్కర్ ఉన్నాడో తను పర్సనల్ డిస్ప్యూట్ కోసం కంపెనీ డబ్బులు దాదాపు 274 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా అభియోగం వచ్చింది. ఇది ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి సెబీ ఎస్పెషలీ సెక్యూరిటీస్ అప్లైనెట్ ట్రిబ్యునల్ ఎస్ఐటీకి రెఫర్ చేయడం, ఇన్సైడర్ ట్రేడింగ్ కింద కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం అనేది మనం చూసాం. సో ఇది ముఖ్యంగా అక్టోబర్ 16వ తారీఖు వాళ్ళు ఎప్పుడైతే ఈ అలిగేషన్స్ కరెక్ట్ కాదు అని చెప్పారో ఇది ఒక ప్రముఖమైన వార్త అయింది. ఈ వారం ఇది మరో అంశం, మరో ముఖ్యమైన వార్త కింద మనం చూడాలి. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని పక్కకు పెట్టింది. ముఖ్యంగా ఆదాని సిడబ్ల్యూసి గోడౌన్ టేక్ ఓవర్ చేసే విషయంలో ఇప్పటి వరకు సెంట్రల్ వేర్ హౌసింగ్ సంబంధించిన గోడౌన్ని, అంటే ప్రస్తుతం మనకి ముంద్రా పోర్ట్ దగ్గరున్న ల్యాండ్ని, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందే కాబట్టి ఈ విషయంలో ఒకవైపేమో అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల మధ్య సమన్వయ లోపం ఉంది అని ఎత్తి చూపుతూ మళ్ళీ సుప్రీంకోర్టు ఆ కేసుని వెనక్కి పంపించింది. అంటే దాన్ని మీరే హైకోర్టు లెవెల్లోనే దీన్ని సాల్వ్ చేసుకోవాలి, ఇది ప్రభుత్వం సమన్వయ లోపం వల్ల జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయం తీసుకొని ఇలాంటి అలిగేషన్స్ కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు టైం కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక నోట్ కింద రాసి వెనక్కి పంపించిన పరిస్థితి ఈ వారం ఒక ముఖ్య వార్త కింద మనం చూడాలి. ఇక ఇప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ స్టార్టప్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఈ వారంలో ఏమేం జరిగాయి, స్టార్టప్స్ ఎలాంటి ఫండ్ రైజ్ చేయబోతున్నాయి, స్టార్టప్స్ యూనికార్న్స్ అయ్యి లిస్టింగ్కి ఎలా రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు స్టార్టప్స్ అప్డేట్స్లో చూద్దాం. మొదటి సంస్థ మనకి కల్ట్ఫిట్ అంటే చాలామందికి ఈ మధ్యకాలంలో బాగా తెలిసింది. ఎస్పెషలీ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ జిమ్ని రన్ చేస్తూ చాలామంది సబ్స్క్రైబర్ని కూడా పొందిన కంపెనీ కల్ట్ఫిట్. ఈ కంపెనీ మనకి ఐపీఓకి అంటే రాబోయే 12 నుండి 18 నెలల లోపల ఐపీఓకి వస్తామని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం ఈ వారాన్ని ఎస్పెషలీ స్టార్టప్స్లో ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసిందని చూడాలి.
ముఖ్యంగా మనకి మీడియా రిపోర్ట్స్ ప్రకారం బిజినెస్ హెడ్ నరేష్ కృష్ణస్వామి కూడా ఇది నిజం, మేము కూడా ఐపీఓకి వస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం. దీంతోపాటు ప్రీ కోవిడ్ ఏదైతే ఉందో కోవిడ్లో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా కోవిడ్ టైంలో ఉన్న బిజినెస్ కన్నా 50% బిజినెస్ని వీళ్ళు అదనంగా చేకూర్చుకోగలిగారని చెప్పి ఒక నివేదికలో వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతోపాటు టాటా డిజిటల్, జొమాటో ఇలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కల్ఫిట్లో ఇన్వెస్టర్స్ కాబట్టి ఆపరేటింగ్ రెవెన్యూ కూడా బాగా పెరిగింది. ఆపరేటివ్ రెవెన్యూ దాదాపు 161 కోట్ల రూపాయలు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2021లో పెరిగినట్టుగా ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. ఎడ్టెక్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా బైజూస్ చూపిస్తున్న లాసెస్ తర్వాత ప్రతి కంపెనీని కూడా అనుమానిస్తున్న పరిస్థితుల్లో వేదాంత్ ఒక కొత్త అక్విజిషన్ చేసింది. దీక్ష అనే ఒక కంపెనీని $40 మిలియన్ వాల్యుయేషన్తో కొనుగోలు చేయడం జరిగింది. దీక్ష దాదాపు 22 ఏళ్ల టెస్ట్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్, కర్ణాటక బేస్డ్ కంపెనీ. ఇది బోర్డు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్న సంస్థ కాబట్టి 9th క్లాస్ నుంచి 9th, 10th, 11th, 12th ఇలా ఈ 4 క్లాసెస్ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఇప్పటివరకు 22 ఇయర్స్ నుండి బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ డీల్ ద్వారా దీక్ష నుండి దాదాపు 13,000 మంది స్టూడెంట్స్ వేదాంతు ప్లాట్ఫామ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా దీక్ష స్టూడెంట్స్కి కూడా హైబ్రిడ్ ప్లాట్ఫామ్ మనకి వేదాంతు దగ్గర ఉంది కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అయినట్టుగా, అంటే లైవ్ క్లాసెస్కి కావచ్చు, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో కావచ్చు, వీటి అన్నింటిలో కూడా ముందుకెళ్లే అవకాశాలు, తద్వారా బిజినెస్ పెంచుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి వేదాంతు ఈ వారం ఒక న్యూస్ని అనౌన్స్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక ఈ వారం చివరిగా స్టార్టప్ అప్డేట్లో ఉన్న కంపెనీ బ్లింకిట్ పండగ ముందు ఒక మంచి వెచ్చటి న్యూస్ని అనౌన్స్ చేసింది. లక్ష్మీనగర్, ఢిల్లీలో ఒక స్టోర్ని, సైలెంట్ స్టోర్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సైలెంట్ స్టోరా, ఇదేంటి కొత్తగా ఉందని అనుకుంటున్నారా? సైలెంట్ స్టోర్ అంటే అక్కడ దాదాపు 20 మంది మనకి స్పెషల్లీ ఏబుల్డ్, అంటే మనకి అటు చెవులు వినపడకుండా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళతోటి సైలెంట్ స్టోర్ అని చెప్పి ప్రయోగాత్మకంగా ఒక స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇలాంటి స్టోర్స్ మరిన్ని ఓపెన్ చేస్తామని చెప్పి బ్లింకిట్ CEO ట్విట్టర్లో కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బ్లింకిట్ తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో మరిన్ని స్టార్టప్స్కి కొత్త ఐడియాలు తీసుకొచ్చి ఎక్కువ మందికి ఉద్యోగ కల్పన చేసే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఈ వారం అప్డేట్స్. ముఖ్యంగా కంపెనీ కబుర్లు ప్రోగ్రామ్తో పాటు మిగిలిన ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ, మనకి పర్సనల్ ఫైనాన్స్ డౌట్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఎనీ పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీకు Money9 యాప్లో దొరుకుతాయి. Money9 యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే చేసుకోండి. మీ రీజనల్ లాంగ్వేజ్లో, తెలుగు వారికి తెలుగులో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి Money9.